తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫారిన్ టూర్ల వ్యవహారం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. విదేశాల్లో విద్యా ప్రమాణాల అధ్యయనం పేరుతో ఇప్పటికే 3 దేశాల్లో పర్యటించి వచ్చిన అధికారి ఈసారి జపాన్ టూర్కు ప్రభుత్వం బ్రేకులు వేసింది. సదరు ఆఫీసర్పై సచివాలయంలో సాగుతోన్న చర్చ, ఇతర ఐఏఎస్లు వేస్తోన్న సెటైర్లపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలోని కొందరు ఐఏఎస్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యాశాఖలోని ఓ సీనియర్ ఆఫీసర్ వ్యవహారంపై ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆఫీసులో కూర్చుని పాలనా వ్యవహారాలు చక్కబెట్టడం కంటే విదేశీ పర్యటనలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఆ అధికారి కార్యాలయంలో లేనప్పుడు ఫారెన్ టూర్ ఆఫీసర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పర్యటనైనా ఆఖరికి ప్రైవేటు ఆహ్వానం అందినా విదేశాలకు వెళ్లే ప్రతిపాదనల్లో ఈ అధికారి ముందు వరుసలో ఉంటున్నారని సెక్రటేరియట్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. అసలు విషయం ఏంటంటే, ప్రపంచంలోనే ఉత్తమ విద్యా ప్రమాణాలున్న దేశాల తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విద్యా విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అధికారి నేతృత్వంలో 12 మంది ఉన్నతాధికారులు, 28 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు కలిపి మొత్తం 40 మంది సభ్యుల బృందం ఇటీవల ఫిన్లాండ్లో పర్యటించింది. ఆ తర్వాత అదే బృందంతో కలిసి స్విట్జర్లాండ్, జర్మనీ చుట్టేశారు. అంతేకాదు, సదరు అధికారి మరో 2 ప్రైవేటు ఇన్విటేషన్లపై ఫారెన్ టూర్లకు వెళ్లొచ్చారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ నెలాఖరులో జపాన్ స్టడీ టూర్కు విద్యాశాఖ మరో ప్రతిపాదన సిద్ధం చేసింది. ఎప్పట్లాగే ఈసారి జపాన్ టూర్ లిస్టులోనూ ఆ కీలక అధికారి పేరే ముందు వరుసలో ఉంది. కానీ ఈ ప్రతిపాదన అంతిమంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరటంతో కథ అడ్డం తిరిగింది. సదరు ఐఏఎస్ అధికారి వరుసగా ఫారెన్ టూర్లు వేయటాన్ని సీఎంఓలోని ఓ కీలక అధికారి నిశితంగా గమనించారు. పదే విదేశీ పర్యటనలో ఉంటే ఇక్కడ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. దీంతో విద్యాశాఖలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సదరు అధికారి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారో లెక్కలు బయటకు తీసి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు అధికార వర్గాల్లో వినిపిస్తోంది. విషయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అధికారి పర్యటనకు బ్రేకులు వేశారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. జపాన్లో పర్యటించే అధికారులు జాబితా నుంచి ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరును పక్కన పెట్టాలని సీఎంఓను ఆదేశించారు. ఒకే అధికారి పదే ఫారెన్ ట్రిప్పులు వేస్తే విద్యాశాఖ పరిపాలనపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. అయితే అదే లిస్టులోని మిగతా అధికారులు వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సదరు అధికారికి సీఎంఓ గట్టిగా చెక్ పెట్టినట్లయిందని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విద్యాశాఖలో కీలక సంస్కరణలు తేవాల్సిన సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసులో కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం గడపడం ఏంటని వచ్చిన ఫిర్యాదులతో సీఎంఓ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది.